ఇంకోటి 2,00,000 రుణమాఫీ 100% చేసిర్రా? చేస్తే ప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటారు మరి. అరే వెబ్సైట్ లో పెడతారు, ఎందుకు తినబోతు రుచి చూడడం ఎందుకు? ఆల్రెడీ నిన్న మొత్తం అయిపోయింది. బ్యాంకులలోకి వెళ్ళి డేటానన్నా తెచ్చుకోండి, లేకపోతే ఆర్టీఐ యాక్ట్ వేసుకొని తెచ్చుకోండి, మీకు అన్ని దొరుకుతాయి. మీలాగా దొంగ పనులు చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. ఏడ భూములు లేకున్నా భూములకన్నిటికీ ధరణి పోతుంది, రైతు బంధు పోతుంది, కొండలకు గుట్టలకు అడవిలకు చెట్లకు చేమలకు కూడా రైతు బంధు ఇచ్చారు. మాది అట్లా కాదు కదా. జెన్యున్ గా ఎవరికైతే రుణం తీసుకున్నారో రైతులకు అందరికీ వాళ్ళు చెప్పినట్ల రేషన్ కార్డు ఉంటేనో, లేకపోతే తండ్రి కొడుకులు విడిపోతేనో, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి రుణం మాఫీ చేయకుండా తండ్రికి చేసి కొడుకు అట్లాంటిది ఏం లేదు. పిచ్చి పిచ్చి వెధవలు పనికి మాలినోళ్ళు ఏవో అడ్డమైన చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మేము ఏడా వాళ్ళకి ఆధార్ కార్డో రేషన్ కార్డో తెచ్చుకొని రుణాలు తీసుకోమంటలేము. కేవలం ఐడెంటిఫికేషన్ కోసం బ్యాంకులలో వాళ్ళ చిరునామా కోసం తీసుకున్నటువంటి ఐడెంటిఫికేషన్ కార్డును మాత్రమే అడిగింది తప్ప రేషన్ కార్డు ఉంటే లేకపోతే ఆధార్ కార్డు ఉంటే రుణం. పిచ్చి వెధవలకి ఏం తెలుస్తుందని అందుకనే తెలంగాణని సంకనాకిచ్చేసిండ్రు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిండ్రు. గాడి తప్పిపోయింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఈ రోజు అప్పులపాలు చేసి కూర్చోబెట్టిరు. కుక్కలు చింపిన ఇస్త్రాకం చేసిండ్రు తెలంగాణని. రాజీనామా స్టేట్మెంట్ అయిపోయినట్టేనా మరి? పిచ్చోనికి నిన్న పారిపోయిండు. నిన్న నేను సిద్దిపేట పోయినా, ఆడిపోయే వరకు పారిపోయిండు లేడు. నేను ఆనే పోయి ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇద్దాం రా, మీ ఊరికి వచ్చిన నేను రాజీనామా పత్రం పట్టుకొని రెడీగుండు, నేను తీసుకెళ్లి మా అన్నకి ఇస్తా అని చెప్పి నేను పోయినా. ఆడ లేలేడు, దుబాయ్ పోయిండంట. 5-6 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఇడిచిపెట్టి పోతారని పుకారు వచ్చింది. అలా తీసుకొని దుబాయ్ పోయిండంట విహారయాత్రలకు పోతే. చెయ్యమని చెప్తున్నాము. చెయ్యకపోతే రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదా, చెయ్యకపోతే ఏట్లనన్నా దూకి సావు అన్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఈ ఊర్లలో పక్కల ఏంటన్న దగ్గర ఎరులు ఏమంటారు చెరువులు గిరువులు ఉంటాయి, లేకపోతే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్ దిగేటప్పుడు అన్నది చెరువులు ఏడన్నా కనబడుతుంటే వాళ్ళనన్నా దూకమని అంటారు.